మన అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిండ్రు కదా, ఇక ఆంధ్ర అసెంబ్లీలో ఏం జరిగిందో అది కూడా మనం తెలుసుకోవాలి కదా. 8 మంది ఎమ్మెల్యేలు గోడ దుంకినా మేమే గెలుస్తాం అనే విశ్వాసంతోని సర్కార్ మీద అవిశ్వాసం పెట్టిండు జగనన్న. పొద్దుందాకా దీని మీదే నడిచింది అసెంబ్లీ. తిట్లు, పొగడ్తలు, ఎటకారాలు, గురకారాలు, బాగాహారాలతోని భలే రంజు అనిపించింది. మరి చూడుండ్రి ఎవరెవరు ఏమేం మాట్లాడినరో. బలం మాత్రం మాకే ఉన్నది అని ఆంధ్ర అసెంబ్లీలా అవిశ్వాస తీర్మానం పెట్టి తొడగొట్టిండు జగనన్న. ఇక చూడుండ్రి ఇదే సందని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లా తిట్టుకున్నారో. మీరే ఎక్కువ తిన్నారంటే మీ తాత మీ అయ్యకాన్ నుంచి అందరు దొంగలేనన్నట్టు వీళ్ళు మైకుల ముంగట ఎలా పెట్టుకున్నారు. ఆయన మీద ఆయన ఎమ్మెల్యేలే అవిశ్వాస తీర్మానం పెట్టి కొంతమంది వెళ్ళిపోయారు అధ్యక్ష. అసలు వాళ్ళు మాట్లాడిన మాటలకి నిజంగా చెవులైతే కాస్త ఇబ్బంది పడ్డాయి అధ్యక్ష. గజరాజు రోడ్డు మీద నడుస్తా పోతా ఉంటే కుక్కలు మొరుగుతా ఉన్నాయంట. పాప ఈ మధ్యన పిచ్చి గజరాజులు కూడా తిరుగుతున్నాయి రోడ్ల మీద అధ్యక్ష. ఆ పిచ్చి గజరాజులు కరగకుండా ఎట్లా ఉంటాయి అధ్యక్ష? కరుస్తే తప్పకుండా. ఎలక్షన్లల్లా బాబొస్తే జాబొస్తదన్న స్లోగన్ ని మార్చి చదువుకోమన్నాడు ఏపీ ఆర్థిక మంత్రి యనమల సారు. బాబు వస్తే జాబ్ వస్తుందని ఆ రోజు రాశాము. ఈ రోజున బాబు వచ్చాడు జాబ్ వస్తుంది, అది ఈ రోజు ఉన్నట్టు స్లోగన్. అది చదువుకోండి అధ్యక్ష. అచ్చెన్నాయుడు సార్ లేచి బాలకృష్ణ సార్ కన్నా పవర్ఫుల్ డైలాగ్ ఇచ్చిండు. మగతనం ఉంటే ఇది అనకూడదు కానీ అనాలి అధ్యక్ష, అనాలి. మగతనం ఉంటే ఆంధ్ర రాష్ట్రం దోపిడీ రాష్ట్రం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ పార్టీ, రాష్ట్రాన్ని దోపిడీ చేసే పార్టీ, పనికి మాలిన పార్టీ. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కళ్ళు ఇలా పెద్దవిగా చేసి ఇలా 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 మాట్లాడితే ఎవరినైనా బెదిరించవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు.